హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ పంచదార డబ్బా. ఈ కథ రచించిన వారు సరసి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఉంచండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. 30 ఏళ్ల నాటి మాట. సోమసుందరం బాబయ్య కొడుకు పెళ్లికి తాడేపల్లి గూడెం దగ్గర ఒక చిన్న పల్లెటూరికి వెళ్ళాం అందరం. మెయిన్ రోడ్డు నుంచి లోపలికి మట్టి రోడ్డు, బస్సులైతే వెళ్ళవు. 2 ఎడ్ల బళ్ళు ఏర్పాటు చేశారు ఆడపిల్లివారు అనటమే కానీ నిజానికి అంతకు ముందే వాళ్లతో మాకు బంధుత్వం ఉంది. గూడు కట్టిన ఆ బళ్ళల్లో కూర్చొని వెళుతూ ఉంటే రోడ్డు గతుకుల్లో అటూ ఇటూ ఊగుతూ ఒకళ్ళ మీద ఒకళ్ళం పడి నవ్వుకోవడాలు, కిందకి జారిపోతూ ఉంటే పట్టుకోవడాలు, కేరింతలు కొట్టడాలు అన్నీ ఇప్పటికీ బాగా జ్ఞాపకం. ఆ పెళ్లిలోనే ఓ మర్చిపోలేని సంఘటన. అది శుద్ధ పల్లెటూరు. పట్టుమని 25 కొంపలు కూడా ఉండవు. ఉన్న పొలమంతా అక్కడే ఉండబట్టి పెళ్లి కూతురు తండ్రి అక్కడే ఇల్లు కట్టుకుని ఉండిపోయాడు. ఇల్లు అక్కడే ఉండబట్టి ఇక అక్కడే పెళ్లి చేశాడు. ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచిన పెళ్లికి 50 మంది కంటే ఎక్కువ లేరు, పిల్లా జల్లా కలిపి. వాళ్ళకంటే మా మగ పెళ్లి వాళ్ళమే ఎక్కువ మందిమి ఉన్నాం. అది 3 రోజుల పెళ్లి. పుస్తె కట్టంగానే చాలామంది బంధువులు వెళ్ళిపోయారు. ఆఖరి రోజు వరకు ఉన్న పెళ్లివారం 10 మంది లోపే. రాత్రి పునఃసంధానం కాగానే తెల్లవారుజామునే వెళ్ళిపోతామని చెబితే 2 గూడుబళ్ళు ఏర్పాటు చేశారు. వాటిని రాత్రే సిద్ధం చేసి పెట్టారు. వియంకుడి గారిది పాతకాలం పెంకుటిల్లు. తాటివాసాలు అక్కడక్కడ పుచ్చిపోయాయి. ఉన్నంతలోనే చక్కగా చేసి వెల్లలు వేసి ఇంటిని అలంకరించారు. వంటిల్లు పక్కనే పందిరి పట్టెమంచం ఉన్న గదిలో వధూవరులను శోభనానికి ఏర్పాట్లయ్యాయి. వాళ్ళిద్దరినీ లోపలికి పంపించి పెట్రోమాక్స్ లైట్ల వెలుగులో చివరి బ్యాచ్ వాళ్ళు అన్నాలు తిన్నాక వసారాలో పడకలకు సిద్ధమయ్యాయి. నాకు మెలకువ వచ్చేసరికి ఒక పక్క సీతపిన్ని, మరొక పక్క వరాలమ్మ తారా స్థాయిలో కబుర్లు చెప్పుకుంటూ చుట్టూ పడుకున్న వాళ్ళని నిద్రపోనివ్వకుండా చేస్తున్నారు. చల్చాలే, నిద్రపోవటానికి వచ్చారా? పాడు నిద్రలు మీరును. మళ్ళీ అందరం ఎప్పటికి కలుస్తామో ఏమో, లేవండి లేవండి అంటూ అందరినీ లేపి కూర్చోబెట్టి కబుర్లలోకి దింపారు. కబుర్లు, నేరాలు, ఘోరాలు అలా నడుస్తూనే ఉన్నాయి. అవ్వటం అంటూ అయితే లేదు. నేను లేచి టైం చూశాను. 3:30 అయింది. ఇంకా చాలు గాని తెమలండి, పళ్ళు తోముకొని కాస్తంత కాఫీ గొంతులో పోసుకొని బళ్ళెక్కుదాం అన్నాను. పెళ్లివారు టూత్ పేస్టులు, పళ్ళపొడి డబ్బాలతో పాటు కావలసిన వాళ్ళకి కచ్చిక, తాటాకు, నాలిక పద్దలు కూడా సిద్ధం చేసి పెట్టారు. అంతకు ముందే పళ్ళు తోముకుని కాఫీకి ఏర్పాట్లు చేస్తుంది పెళ్లి కూతురి తల్లి మహాలక్ష్మమ్మ గారు వంటింట్లో. ఆవిడేదో హడావిడి పడుతూ ఉంటే, ఏమిటి పిన్ని గారు వెతుకుతున్నారు అని అడిగాను నేను. పంచదారమ్మా, పంచదార తెచ్చింది కాస్త అయిపోయింది. రాత్రేమో చూసుకోలేదు ఆందోళనగా. లోపల పెద్ద డబ్బాల్లో చాలా ఉంది, కానీ అది వాళ్ళ గదిలో ఉండిపోయింది అంది మళ్ళీ తనే. అంటే వాళ్ళ గదిలోనా అడిగాను శోభనం గది వైపు చూపిస్తూ. ఆమె అవును అన్నట్లు తలాడించింది. చచ్చాం, శోభనం గదిలో పంచదార డబ్బా ఉండిపోయిందా? మొఖాలు కడుక్కున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు చేరి సమస్యని తెలుసుకొని నోళ్లు వెళ్ళబెట్టారు. ఇప్పుడెలా మరి? అందరూ తలో సలహా వదిలారు. తలుపు కొట్టి వాళ్ళని లేపి తెచ్చుకోవచ్చు గాని శుభమా అని శోభనం చేసుకుంటున్న వారిని లేపొద్దమ్మా. ఈ ఒక్క పూటకి పంచదార లేకుండా కాఫీ తాగేద్దాం, సరేనా అంది కాంతమ్మొదిన. అమ్మ బాబోయ్, నా వల్ల కాదు. కాఫీ అన్నా మానేస్తా గాని చేదు కాఫీయా? సారీ అంది వకుళ. పోనీ బెల్లం కాఫీ తాగుతామా అని ఒకళ్ళంటే, ఛీ, పానకంలాగా బెల్లం కాఫీ ఏమిటి అన్నారొకరు. అయినా మనం మగపెళ్లి వాళ్ళం, సర్దుకుపోల్సిన కర్మ మనకేం పట్టింది? ఎలాగో అలా వాళ్లే అరేంజ్ చేస్తారు, మీరూరుకోండి అంది సుబ్బమ్మక్క. నాకు కాఫీ పడందే, నడవదమ్మాయి. నాకే కాదు మీ బాబాయ్ కూడాను. తెల్లారకుండా కాఫీ నోట్లో పడాల్సిందే, లేకపోతే గావు కేకలు పెట్టేస్తారు అంది రత్నం. మహాలక్ష్మమ్మ గారు కంగారు పడిపోతూ కాస్తంత సన్నిహితంగా మెలుగుతున్నారనో ఏమో కడుపులో బాధ నాతో చెప్పుకుంది. ఇన్ని చేశాం, ఇప్పుడు చివర్లో మాట దక్కించుకోలేకపోతున్నాం. ఆయన్ని పిలిచి చెప్పొచ్చు గాని ఆయన మాత్రం ఏం చేస్తారు? ఎవరన్నా ఊళ్ళోకి లాంతరిచ్చి పంపించినా ఊళ్ళో ఎక్కడా పంచదార దొరకదు. దుకాణం ఉంది కానీ అక్కడ అమ్మరు. ఎవరింట్లోనన్నా
చేబదులు తెచ్చేంత కాదది. అందరూ తాగాలంటే కనీసం డబ్బాడు కావాలి. డబ్బాడు ఎక్కడ దొరుకుతుంది? కిటికీలో నుంచి అబ్బాయికి వినపడకుండా మెల్లగా అమ్మాయిని ఈలేసి పిలుద్దాం, లేచొస్తుంది అని ఎవరో సలహా ఇచ్చారు చీకట్లో. ఛీ నోర్మయ్ అని మరో గొంతు ఆ గొంతును నొక్కేసింది. పిన్నోయ్ ఐడియా, మన కిష్టిగాన్ని లేపుద్దాం, వాడు బక్క పల్చగా ఉంటాడుగా, అదిగో ఆ చూరులో పట్టేస్తాడు, మెల్లగా వాడిని లోపలికి దింపుతాం, చడీ చప్పుడు కాకుండా సంచిలో పోసుకొని వస్తాడు అంది సీతపిన్ని. ఎందుకరా, ఒక పెద్ద గిన్నెని ఎత్తిపడేస్తే పోయే, ఆ చప్పుడికే వాళ్లే లేచి తలుపు తీస్తారు అంది కామాక్షత్త. చాలే, కొత్త దంపతుల్ని విరగొడితే ఇదిగో చూసావుగా, ఇప్పటికే పిల్లలు లేరు నీకు, వచ్చే జన్మలో కూడా పుట్టరు అంది వరాలమ్మ. అది శాపంలాగా తగిలిందో ఏమో, నన్ననడం కాదే, నీ బతుకు చూసుకో, పుట్టిన ఆ ఒక్క వెధవని గారం చేసి దద్దమ్మని చేశావు, అంతకంటే నయం కాదిది అంది కామాక్షత్త. ఆహా, మగుడు చేత కాళ్ళు పట్టించుకోవటం కంటే నయమేలే, వరాలు రివర్స్ గేరులో అంది. చాలు ఆపండి, మీ గొంతులు విని అందరూ లేచేలాగా ఉన్నారు అంటూ మిగిలిన వాళ్ళిద్దరికీ సర్ది చెప్పారు. మీకెందుకు, నేను పరిష్కారం చేస్తాగా అంటూ సీత పిన్ని కిష్టిగాడిని లేపి తీసుకొచ్చింది. మహాలక్ష్మమ్మ గారిని పంచదార డబ్బా గదిలో ఎక్కడుందో అడిగి తెలుసుకుంది. కిష్టిగాడికి చిలగడ దుంపల బెల్లం పాకం అంటే ఇష్టం. తెల్లారాక ఆ వంటకం చేసి పెడతానని ఆశ పెట్టి ఆణ్ణి బ్రతిమలాడి లోపలికెళ్ళి సైలెంట్గా పందిరి పట్టే మంచం కిందనున్న పెద్ద డబ్బాలో పంచదారని ఏ విధంగా సంచిలోకి వంపి తేవాలో బోధించింది సీతపిన్ని. అందరూ తలుపు దగ్గరికి చేరి వాణ్ణి పైకెత్తి పట్టుకున్నారు. పైకి పాకుతూ ఆసరా కోసం తలుపు గడియ మీద కాలు వేశాడు వాడు. ఆ తాకిడికి తలుపులు భళ్ళునా తెరుచుకున్నాయి. అయ్యో, తలుపులు తెరిచే ఉన్నాయా, లోపల గడియ వేసుకోవటం మర్చిపోయినట్టున్నారు, మరీ అంత ఒళ్ళు తెలియకుండా చీ అంటూ నోరు నొక్కుంది వరాలమ్మ. కొందరు పాపం వస్తుందని కళ్ళు మూసుకుని పక్కకి తప్పుకుంటే, ఒకళ్ళిద్దరూ కోరగా చీకట్లోకి తొంగి చూశారు, చూడకూడదేమన్నా కనిపిస్తుందన్న ఆశతో. కిష్టిగాడికి తలుపెక్కాల్సిన అవసరం లేకపోయింది. మెల్లగా చీకట్లో వెళ్ళి ఏకంగా పంచదార డబ్బాని బయటకు తెచ్చేశాడు. వాడు బయటకు రాగానే చటుక్కున్న తలుపేసి బయట నుంచి గడియ పెట్టింది మహాలక్ష్మమ్మ గారు. లోపలి వాళ్ళు లేవకుండా పని కానిచ్చినందుకు ఊపిరి పీల్చుకుందామే. తర్వాత అప్పటికే సిద్ధం చేసుకున్న కాఫీని వేడి చేసి పంచదార కలిపి ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ చప్పుళ్ళు చేసుకుంటూ తాగేసి స్థిమిత పడ్డారంతా. ఇక చాలు, లేచి బ్యాగులు సర్దండి, తెల్లారిపోతుందో ఏమో అంటూ అందరూ ప్రయాణానికి సన్నాహాలు ప్రారంభించారు. ఇంతలో అమ్మా, ఆయనకి బెడ్ కాఫీ కావాలంట, వేడి వేడిగా తెమ్మన్నారు అంటూ కళ్ళు నులుముకుంటూ పెళ్లి కూతురు వీధి గుమ్మంలో నుంచి వచ్చింది లోపలికి. అంతా నోళ్ళెళ్ళబెట్టారు. ఇదేంటమ్మా వీధిలో నుంచి వస్తున్నావు, గదిలో పడుకోలేదా? లేదమ్మా, ఇంట్లో ఎలుకలు మీదకు దూకుతున్నాయి, అర్ధరాత్రి బయటకొచ్చి వీధిలో గూడుబండిలో పడుకున్నాం అంది పెళ్లి కూతురు బద్ధకంగా. అదేమిటే, చక్కటి పరుపు తలగడలు వదిలిపెట్టి? బండిలో కూడా బాగానే ఉందిలే, చక్కగా గడ్డి మీద చాప అది మెత్తగా అంటూ తుర్రున పారిపోయింది పెళ్లి కూతురు అక్కడి నుంచి. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.